రాజగోపాల్ రెడ్డి మరొకసారి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్తో సంబంధం లేని వాళ్లకు పదవులు వచ్చాయని, కీలక పదవుల్లో ఏపీ నాయకుల అనుచరులు ఉన్నారు అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరొకసారి సంచలనంగా మారాయి. కాంగ్రెస్లో ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగేవారికే పదవులు వచ్చాయంటున్నారు. నేనే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా తొలిసారి మాట్లాడాను, అందుకు కేసీఆర్ నన్ను టార్గెట్ కూడా చేశారు. రాజకీయాలను మార్చే శక్తి నాకుంది అంటూ రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. నిజాయితీ పరులు కలిస్తే రాజకీయ మార్పు సాధ్యం అవుతుంది అంటున్నారు. తమిళనాడు తరహాలోనే తెలంగాణలో కూడా మార్పు వస్తోంది అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా మార్పు వస్తుంది అంటే ఆయన ఉద్దేశం ఎలా ఉంది? మరోవైపు ఏపీ నాయకుల మోచేతి నీళ్లు తాగే వాళ్ళకి ఇక్కడ పదవులు ఇస్తున్నారు అని చెప్పి ఆయన చేసిన కామెంట్స్. ఒకటి, ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఎప్పటి నుంచో ఆయన చాలా కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ మీద చాలా అగ్రెసివ్గా కామెంట్స్ గతంలో కూడా చూసాం. ఈసారి ఆ అగ్రెషన్ మరింత పెరిగింది. ఆ కామెంట్స్లో ఘాటు మరింత పెరగడం ఇక్కడ కనిపిస్తూనే ఇంటర్నల్గా ఉన్నటువంటి కొన్ని విషయాల్ని ఆయన మాట్లాడే ప్రయత్నం ఇండైరెక్ట్గా ఒక రకంగా ఆయన ఎత్తి చూపుతున్నారు అంటూ తెలుస్తుంది. ఆయన ఇంటెన్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం మీద తమిళనాడు తరహా మార్పు ఇక్కడ కోరుకుంటున్నారు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఒక కొత్త ఆల్టర్నేటివ్ శక్తి కావాలంటున్నారా? అటు కేసీఆర్ కాదు, ఇటు కాంగ్రెస్ కాదు, ఇటు బీఆర్ఎస్ కాదు, అటు బీజేపీ కాదు, ఇవన్నీ కాకుండా ఒక ఆల్టర్నేటివ్ శక్తి కావాలనుకుంటున్నారా? తనలాంటి నిజాయితీ పరులు అందరూ కలిస్తే అలాంటి శక్తి వస్తుందని చెప్పి ఆయన అంటున్నారా? అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, గతంలో చేసినటువంటి పనిచేసిన ప్రభుత్వం, వీళ్ళెవ్వరూ అంత సామర్థ్యం లేని వాళ్ళు అని చెప్పి ఆయన చెప్తున్నారా? ఇది కాదు తెలంగాణ ప్రజలకు కావాల్సిందని చెప్తూనే ఇంకా ఆంధ్ర నాయకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణ రాజకీయాల మీద ఉందని, ఆంధ్ర నాయకులు చెప్పు చేతల్లో ఇక్కడ కొన్ని పదవులు నిర్దేశించబడుతున్నాయని ఆయన ఉద్దేశంగా మనకు కనపడుతుంది. వాళ్ళ మోచేతి నీళ్లు తాగే వాళ్ళు ఇక్కడ నాయకులుగా ఉన్నారని చెప్పి ఆయన కామెంట్స్లో. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్. ఒక్కసారి ఆయన ఏమన్నారో ఆయన మాటలోనే చూద్దాం. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద 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 పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న ఎమ్మడి పడతాం. దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. లెట్స్ నో మోర్ డీటెయిల్స్. ఆయన కామెంట్స్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏదో కీలక నిర్ణయం త్వరలో రాబోతుంది అన్నట్లుగా. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శ్రీధర్, నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం మేము పోరాటం చేస్తాం, ఏదో ఒక రోజు సమయం వస్తుంది. ఆయన గవర్నమెంట్లో ఆయనే ఉన్నారు, ఆయన కీలకమైన నాయకుడు, వాళ్ళ గవర్నమెంటే ఉంది, వాళ్ళ పార్టీ ఉంది. కానీ నేను పోరాటం చేస్తానంటున్నారు. లేకపోతే ఆంధ్ర నాయకుల యొక్క మోచేతి నీళ్లు తాగే వాళ్ళకి ఇక్కడ అవకాశాలు వస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే తొందరలో ఏదైనా షాక్ ఇవ్వబోతున్నారు అనుకోవాలా రాజగోపాల్ రెడ్డి? డెఫినెట్గా నాకు తన మాటల్లో ఒక స్పష్టమైనటువంటి లక్ష్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు ఏది మాట్లాడినా సంచలనంగా మారుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. అధికారంలో ఉండే కాకుండా వాళ్ళ సొంత సోదరుడు సైతం కూడా మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. అటు ఉన్నటువంటి నేతల మీద కూడా ఎంత అసహనంతో ఉన్నారు, ప్రభుత్వం మీద రాజగోపాల్ రెడ్డి ఎంత కోపంతో ఉన్నారు, పరిపాలన మీద రాజగోపాల్ రెడ్డి కూడా ఒకవైపు ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి ఆక్రోశం ఏంటో కూడా చాలా క్లియర్ కట్ గా ఇందులో తెలుస్తుంది. అన్నిటికన్నా మించి ఇందాక మీరు అన్నట్టు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవైపు రైతులు, ఇంకోవైపు మహిళలు, మరొక వైపు విద్యార్థులు, ఇంకోవైపు నిరుద్యోగులు, ఈ 4 వర్గాల నుంచి అవసరమైతే పోరాటం చేస్తాం, తమిళనాడు తరహా రాజకీయాల్లో కూడా మారుస్తామన్న మాట ఏదైతుందో ఆ మాట దృష్టి మాత్రం నందు ఖచ్చితంగా కూడా అంటే వాళ్ళ ప్రభుత్వంలో అన్ని వర్గాల వాళ్ళకి, రైతులకి, మహిళలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి అందరికీ వాళ్ళ ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదని ఆయన డైరెక్ట్ గా చెప్తున్నారు. డెఫినెట్ గా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే అదే విధంగా దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఇస్తున్నటువంటి ఇల్లు 5 లక్షలు ఈయనకే 500 కండిషన్లు పెడుతున్నారు.
ట్రాక్టర్ కానీ లేదంటే ఇంకేదైనా ఉంటే అటువంటి వాటికి కూడా వాటికి సంబంధించి ఇళ్ల బిల్లులకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు కూడా ఆపేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎవరికి న్యాయం జరగట్లేదు. అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఆ పదవులు ఎక్కాక మాత్రం అన్ని మర్చిపోయి లక్షల కోట్లు ఉన్నోడే సంపాదించుకున్నారు, లేనోడు లేనట్టే మిగులుతున్నారు. కాబట్టి వీరందరి తరపున పోరాటం చేస్తాం, తమిళనాడు తరహా మారుస్తామన్న మాటలు చూస్తే ఖచ్చితంగా తెలంగాణలో ప్రత్యామ్నాయం కోసం మరి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారా, ప్రత్యామ్నాయ పార్టీ కానివ్వండి, ప్రత్యామ్నాయ శక్తికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆలోచనలో పడ్డట్టు కూడా సమాచారం. ఎందుకంటే గతంలో చూసాం ఒకవైపు అటు ఎంపీ ఎన్నికలకు ముందు రాజగోపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ఎంపీని లోకల్ భువనగిరి ఎంపీకి సంబంధించినటువంటి అంశంలో గెలిపిస్తే మంత్రి పదవిని ఇస్తానన్నాడు. జరిగినటువంటి క్యాబినెట్ ఎక్స్టెన్షన్ లో కూడా ఆయనకు అవకాశం దక్కలేదు. ఇంకో 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి సైతం ఢిల్లీకి వెళ్ళొచ్చారు. ఢిల్లీకి వెళ్ళొచ్చిన కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్నారు. కానీ ఒక్కసారిగా తుంగతుర్తి పంచాయతీ నుంచి కానివ్వండి, అంతకుముందు నుంచి కొద్ది రోజుల ముందు నుంచి కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి వరుసగా సొంత ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన కూడా కొంత ఫైర్ అవుతూ వస్తున్నారు. ప్రభుత్వం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం అంతా కూడా కాంగ్రెస్ లో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెప్పి కొట్టిపాడేసినప్పటికీ వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కూడా క్యాబినెట్ లో ఉన్నారు. కాబట్టి ఒక్క ఇంట్లో 2 పదవులు ఇవ్వడం కుదరదు అని చెప్పినటువంటి దానికి సైతం కూడా రాజగోపాల్ రెడ్డి గతంలోనే కౌంటర్ ఇచ్చారు. తమకు సంబంధించినటువంటి సంసారాలు వేరున్నాయి, వాటికి సంబంధించి వేరే వేరే ఇళ్లలో ఉంటున్నాం. అసలు తండ్రి కొడుకులు ఉంటే ఒకే ఇల్లు అంటారు తప్ప కానీ అన్నదమ్ములు వేరు వేరున్నప్పుడు ఒకే ఇల్లు ఏ విధంగా అవుతుంది, పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించట్లేదని చెప్తుంది. ప్రస్తుతం పెద్ద పెద్ద పదవులో ఉన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఆంధ్ర నాయకుల మోచేదు నీళ్ళు ఆయటోళ్ళు అని చెప్పినటువంటి అటు రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చూస్తే మాత్రం డెఫినెట్ గా ఇది మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అన్నారా, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులను అన్నారా అన్నది కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నప్పటికీ ఏదేమైనా నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రిని అన్నారని చెప్పి కూడా ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే శ్రీధర్ తమిళనాడు తరహాలో ఇక్కడ కూడా మార్పు వస్తుంది, రావాలి అని చెప్పి ఆయన అంటున్నారంటే, తమిళనాడులో అప్పటి వరకు డిఎంకే అన్నా, డిఎంకే, కాంగ్రెస్, బీజేపీ వీళ్ళందరూ గొడవ పడుతుంటే ఆల్ ఆఫ్ సడన్గా విజయ్ వచ్చాడు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ హీ బికెమ్ సీఎం. ఇక్కడ కూడా అలా రాజగోపాల్ రెడ్డి ఏమన్నా కొత్త పార్టీ పెడతారా, లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ సోర్స్ డెవలప్ అవుతుందని చెప్పే ప్రయత్నమా? రాజగోపాల్ రెడ్డి ఇంకొక మాట కూడా స్పీచ్ లో తను మాట్లాడారు. చాలా క్లారిటీగా నిజాయితీ పనులు రాజకీయాల్లో ఉండాలి, తమకు ప్రభుత్వాలను మార్చేటువంటి శక్తి, శాసించేటువంటి శక్తి ఉంది, తాము నిజాయితీ ఉంటామని చెప్తుంటే నిజాయితీ పనులు రావాలి, అట్లాంటి వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి రావాలన్న మాటలు చూస్తే మాత్రం డెఫినెట్ గా ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీద చేశారు, బీఆర్ఎస్ మీద పోరాడిన రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటారు మీద పోరాడి సైతం కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం. తర్వాత బీజేపీలోకి వెళ్ళాడు, బీజేపీ ప్రత్యామ్నాయం కాదంటూ కూడా మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి తెలంగాణ పరిస్థితుల్లో కొత్త పార్టీ ఏదైనా పెడతారా? ఎందుకంటే అన్ని పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చాలా మంది అసంతృప్తులు ఉన్నారు, బీఆర్ఎస్ లో సైతం కూడా అసంతృప్తులు ఉన్నారు, మరోవైపు బీజేపీలో సైతం అసంతృప్తులు ఉన్నారు. కాబట్టి అసంతృప్తులందరినీ కూడా మరి రాజగోపాల్ రెడ్డి ఒకే గూడు కిందకి తీసుకొచ్చి మరి ప్రత్యామ్నాయ పార్టీ ఏదైనా పెట్టి ముందుకు వెళ్తారన్న అనుమానాలు సైతం కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున లేస్తున్నాయి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి మాత్రం డెఫినెట్ గా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అటు ప్రభుత్వంపై చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఆయన ఏదైనా పార్టీ నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఉందా అనే చర్చ కూడా మొదలైంది ఆయనకు సంబంధించి. ఎందుకంటే ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు స్పీచ్ చూస్తే మాత్రం ఆయన చాలా ఆక్రోషంగా, ఆవేదనతో కూడా మాట్లాడినట్టు చాలా క్లియర్ గా అనిపిస్తుంది నందు. కాబట్టి ప్రస్తుతం ఇంకా ఎన్నికలకు 2.5 ఏళ్ల సమయం ఉంది. కాబట్టి మరి ఇంకా ఈ టైంలో ఏదైనా జరగవచ్చు. మరొక పక్క అటు క్యాబినెట్ కు సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ లో ఇంకా 2 ఖాళీలు ఉన్నప్పటికీ కూడా అటు కర్ణాటకలో జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో అక్కడ కొత్త ముఖ్యమంత్రిని ప్రవేశపెడితే ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తానని చెప్పడం, క్యాబినెట్ లో చోట్రాని వారు కొంత పార్టీ మీద అసంతృప్తి కాకుండా సైలెంట్ గా ఉండడం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి 2 బెర్తులు సైతం కూడా కాంగ్రెస్ పార్టీ భర్తీ చేసేటువంటి ఆలోచన లేదనే చర్చ కూడా అటు గాంధీ భవన్ వర్గాల్లో కాంగ్రెస్ నేతల్లో కూడా మొదలైంది. కాబట్టి వీటన్నిటి కూడా రాజగోపాల్ రెడ్డి దృష్టికి వచ్చి అటు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడం ఏదైతే ఉందో వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని తన ఇక మంత్రి పదవి కూడా ఆశల మీద నీళ్లు చల్లారన్న ఉద్దేశం సైతం కూడా ఉందనే చర్చ కూడా మొదలైంది. కాబట్టి ఏదేమైనప్పటికీ రాజగోపాల్ రెడ్డి ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద, ఇక్కడ ఉన్నటువంటి పార్టీల మీద కానివ్వండి చాలా అసహనంతో ఉన్నాడు. మరి ప్రత్యామ్నాయం ఏదన్నా పెడతారా అన్నది కూడా చర్చ మొదలైంది. కాబట్టి కొద్ది రోజుల్లోనే రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం మీద ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. రాజు అంటే హౌ కెన్ వి అండర్స్టాండ్, అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మేము హామీ ఇచ్చామని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పుకోవడం కాదు, ఈవెన్ భట్టి కూడా వేరే ఒక టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ అవును మేము హామీ ఇచ్చిన మాట వాస్తవం అని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నారు.
కానీ ఆయనకి పదవి మంత్రి పదవి ఇవ్వట్లేదు. అటు మరి అధిష్టానానికి కూడా పైన జాతీయ స్థాయి అధిష్టానానికి ట్రై చేశారు కనెక్ట్ అవ్వడానికి అని చెప్పి అక్కడ న్యాయం జరగలేదు, ఇక్కడ న్యాయం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. సో కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యంగా ఆయన్ని నెగ్లెక్ట్ చేస్తుందా, లేకపోతే అవకాశం లేదా నిజంగానే, అంటే పోతే పోనీలే అన్నట్లుగా ఉందా, లేకపోతే ఛాన్స్ లేకనే ఇవ్వట్లేదని చూడాలా మనం? డెఫినెట్ గా నందు కొంత కేబినెట్ ఎక్స్టెన్షన్ లో రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అంశంలో కేవలం కుటుంబ నేపథ్యమే కాదు, కుటుంబానికి సంబంధించిన అంశమే కాకుండా సామాజిక కోణం సైతం కూడా ముడిపడి ఉంది. కాబట్టి సామాజిక కోణంలో ఇప్పటికీ అటు ఓపెన్ కేటగిరీకి సంబంధించిన అది కూడా సేమ్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణలో సంబంధించినటువంటి అంశంలో బీసీ కులగణన చేశారు, బీసీలకు తగినటువంటి ప్రాధాన్యత లేదు, కేబినెట్ లో లేదు అని చెప్పి ఒకవైపు అటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఎండగడుతూ వచ్చాయి. మిగిలిన ఖాళీలను సైతం కూడా బీసీలకు ఇవ్వాలి, బీసీలతో వాటిని పూరించాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఎట్లా ఉంటది, ఎందుకంటే ఒకవైపు కుటుంబ నేపథ్యం ఇప్పటికీ వాళ్ళ సోదరుడు కూడా కేబినెట్ లో ఉన్నారు. నెక్స్ట్ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఆ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పటికే చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ అయితే కూడా పార్టీ ముందు ఉన్నాయి. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మిగతా ఆశిస్తున్నవారు, ఎందుకంటే అటు ఇప్పటికే అటు లంబాడా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఒకవైపు అటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇవ్వాలి అని చెప్పి పార్టీలో తమకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఎప్పుడు లంబాడా సామాజిక వర్గం నుంచి కూడా లేరని చెప్పి అటువంటి ప్రతిపాదనలు వస్తున్నాయి. అదే జిల్లా నుంచి కూడా మంత్రివర్గంలో ఆశ కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఆశిస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఈ సిచ్యువేషన్లు అన్ని కూడా రాజగోపాల్ రెడ్డికి కొంత వెనక, అంటే రాజగోపాల్ రెడ్డిని తీసుకోకుండా కొంత ఆపాయని చెప్పాలి. కానీ ప్రస్తుత పరిస్థితిలో కర్ణాటక తర్వాత ఇక్కడ కేబినెట్ ఎక్స్టెన్షన్ ఉండకపోవచ్చు అనేటువంటి ఎప్పుడైతే ఇటువంటి గాంధీభవన్ వర్గాలు ఇటువంటి చర్చ మొదలైందో రాజగోపాల్ రెడ్డి మరింత అసహానికి గురై ఈ మాటలు కూడా ఉండొచ్చు అని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి నందు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చాలా రకాల అర్థాలని బయట పెడుతున్నాయి. అందులో ముఖ్యమైన విషయం, ఆయన అసంతృప్తిలో ఉన్నారు, ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు, వస్తుందన్న నమ్మకం పూర్తిగా పోయినట్లుగా కనపడుతుంది. ట్రై చేసి చాలాసార్లు అడిగి చూశారు, కుదరలేదు. ఇంటర్నల్గా బయట కామెంట్స్ చేశారు అగ్రెసివ్గా మంత్రి పదవి గురించి, అయినా కుదరలేదు. ఎన్నిసార్లు మాట్లాడినా ఎంత మాట్లాడినా ఆయన గోడు పట్టించుకునే నాదుడు లేడు కాంగ్రెస్లో అని ఆయనకు అర్థమైపోయింది. ఈ నేపథ్యంలోనే ఆయన బహిరంగంగా చాలా బలమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. సో ఆల్టర్నేటివ్ ఉండాలి, తమిళనాడులో తరహాలోనే తెలంగాణలో కూడా మార్పు వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే కొత్త పార్టీ ఆయన ఏమన్నా పెట్టబోతున్నారా, లేకపోతే ఇంకేదైనా కొత్త పార్టీ తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? ఆయన కామెంట్స్ ప్రకారం లేదు అనుకుంటే ఆయన ప్లాన్ ఏమని ఉండొచ్చు. ఇంటర్నల్గా పార్టీలో ఆంధ్ర నాయకుల ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది, వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇక్కడ మంత్రి పదవులు వస్తున్నాయి అన్నట్లుగా ఆయన చేసిన కామెంట్స్ కూడా కనపడుతున్నాయి. అంటే ఇంటర్నల్గా ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అంటే చాలామంది చెప్తూ ఉన్నారు, చాలాసార్లు కామెంట్స్ చేసినట్లుగా చంద్రబాబు డైరెక్షన్లో ఇక్కడ కాంగ్రెస్లో పదవులు ఇస్తున్నారని, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి చాలామంది చాలాసార్లు కామెంట్స్ చేశారు. ఓ పక్క రేవంత్ రెడ్డి విషయాన్ని చాలాసార్లు ఖండించినప్పటికీ కూడా ఇప్పుడు సొంత పార్టీలో ఉన్న నాయకులే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటే కొంత ఆ వాదనలకి అలాంటి ఆరోపణలకి బలం చేకూర్చుతుంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి మరొక ఆల్టర్నేటివ్ అంటే ఉద్దేశం ఏంటి, ఆయన సొంత పార్టీ పెడతారా అనేదా ఆయన ఉద్దేశం? అన్నిటికి మించి త్వరలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి షాక్ ఇవ్వబోతున్నారా అంటే కొంచెం సంకేతాలు అవునో అనే అనిపిస్తున్నాయి. అండ్ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఐ వుడ్ లైక్ టు రీడ్ దోస్ కామెంట్స్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అన్యాయం చేసిందా అంటే ఈ ప్రశ్నకు రెస్పాండ్ అయిన వాళ్ళు 80% అవునని చెప్తున్నారు, 20% నో అని చెప్తున్నారు. అంటే 80% మంది రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అండ్ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, డిఆర్కే రెడ్డి కామెంట్ చేస్తున్నారు, మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ముందు పెడితే మళ్ళీ పార్టీ రాదు అని. ఐ కాంట్ అండర్స్టాండ్ దట్. అండ్ రాములు గౌడ్ కామెంట్ చేస్తున్నారు అన్యాయం జరిగింది అని. అండ్ కట్టా వెంకటరెడ్డి కామెంట్ చేస్తున్నారు తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులని ఏకం చేసి తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ పెట్టు సార్ అని కామెంట్ చేస్తున్నారు. విశ్వ గోర్లే కామెంట్ చేస్తున్నారు జై రాజన్న అంటూ. సో మొత్తం మీద చాలా రకాల మీనింగ్స్ వస్తున్నాయి ఆయన కామెంట్స్లో. మీకు ఎలా అర్థమవుతున్నాయి ఆయన కామెంట్స్ చూస్తుంటే? మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ముదురుతోంది కాంగ్రెస్లో. మరి కాంగ్రెస్ ఉద్దేశం ఏంటి ఇక్కడ?
రాజగోపాల్ రెడ్డి ఎన్నిసార్లు ఇలాంటి కామెంట్స్ చేసినా, ఇంత అగ్రెసివ్గా మాట్లాడినా ఆయన గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. మధ్యలో ఒకసారి డిసిప్లినరీ కమిటీ అన్నారు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నారు, బట్ అది ఏమైపోయిందో ఏం జరిగిందనేది మనకు తెలియదు బయటికి. స్టిల్ ఆ తర్వాత కూడా ఆయన చాలా సందర్భాల్లో ఇలాంటి కామెంట్స్ చేశారు. అండ్ కామెంట్స్లో ఘాటు పెరుగుతోంది రోజు రోజుకి, మరింత స్ట్రాంగ్ అండ్ కాంట్రవర్షియల్ కామెంట్స్ ఆయన చేస్తున్నారు. సో దాని అర్థం ఏంటి? కాంగ్రెస్ చేసుకుంటే ఆయనే పోతే పోతాడులే, ఏదో ఒక రోజు పోయినా పర్లేదు అన్నట్లు వదిలేసిందా కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డిని? లేకపోతే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేక, అలాగని సర్ది చెప్పలేక, ఆయన్ని కామ్ చేయలేక ఒక అచేతన స్థితిలో కాంగ్రెస్ ఆయన విషయంలో ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉందా? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి.